హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి చేసిందంటే ఇప్పుడు పితృపక్షాల సందర్భంగా తేజస్విని మహేష్ అనే వాళ్ళు ఫ్రమ్ బెంగళూరు ఇంకా అన్నదానం చేసిండారు. ఎవరి పేర్లా అంటే నారాయణమ్మ, వాళ్ళ మమ్మీ వాళ్ళ అత్త నారాయణమ్మ, వాళ్ళ మమ్మీ డాడీ సరస్వతమ్మ అనే వాళ్ళ పేర్లు అన్నదానం చేసినారు. పితృపక్షాల సందర్భంగా పితృదేవతల ఆశీర్వాదం కావాలా అని చెప్పేసి వాళ్ళు అందించాలి అని చెప్పేసి తృప్తిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతలు చల్లగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ ఇచ్చి వాళ్ళని బాగా కాపాడాలని కోరుకుంటున్నాము. అదే మాదిరి వాళ్ళు ఏమేమి చూపించిన టిఫిన్ చూపిస్తారంట. ఇడ్లీ చట్నీ, సాంబారు, బొంబాయి సాగు, బజ్జీ. తేజస్విని ఇప్పుడు టిఫిన్ వడ్డిస్తాను చూడ, ఏం వడ్డిస్తాను అని చెప్పేసి స్వీట్. తేజస్విని గారు చాలా చాలా కృతజ్ఞతలండి. మన ఆశ్రమానికి అన్నదానం చేసినందుకు మన అవ్వాతాతల తరపున మా ఆశ్రమం తరపున మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడైతే అత్తమ్మ అక్కడ ఇడ్లీ వడ్డిస్తున్నారండి. ఇడ్లీ అలాగే చూడండి, తేజు అయితే బజ్జీ వడ్డిస్తున్నారు. ఇంకా స్వీట్ అంతా వడ్డించేశారు. అన్నదాత చెప్తాము. తేజస్వి మహేష్ వాళ్ళ అత్తగారైన నారాయణమ్మ గారు, వాళ్ళ మమ్మీ డాడీ అయిన నటరాజ్ సరస్వతమ్మ వాళ్ళు దైవాధీనాలయంలో వాళ్ళు పితృపక్షాలు ఇప్పుడు పితృదేవతలు వాళ్ళకి ఆశీర్వాదం. తేజస్విని మహేష్కి మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి పితృదేవతల ఆశీర్వాదము శ్రీకృష్ణ భగవాని ఆశీర్వాదము ఇచ్చి వాళ్ళు మంచిగా నూరేళ్ళు చల్లగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అన్నదాత అయిన తేజస్వినికి మహేష్కి ఇప్పుడు అన్నదాత చెప్తాము. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. తేజస్విని మహేష్ నీకి నూరేళ్లు చల్లగా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి శ్రీకృష్ణ భగవానుడు చల్లగా చూస్తారా. అవతాతలు అందరూ ఆశీర్వాదం ఇస్తారు సుడినికి. తేజస్విని మహేష్ కి తేజస్విని మహేష్ అన్నదానం ఇవ్వద్దు. తేజస్వనమ్మ మహేశప్ప మీరిద్దరూ అన్నదానం చేసినారు. మంచి పుణ్యం పనిప్ప. ఈ అమావాస్య నాడు అన్నదానం చేస్తే మంచి పుణ్యం వస్తుంది. మీరు అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని ఆ కృష్ణ పరమాత్మని అర్థిస్తామప్ప. అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణే సదాపూర్ణే. తినండి మా అందరూ మొక్కుని. చెప్పండి మా. ఉడుకుడుకో ఇడ్లీ అమ్మా, చట్నీ అమ్మా, సాంబార్ అమ్మా, వడ, బజ్జి, బాదుసా ఇంతంతా పెట్టిండారమ్మా. అమ్మళ్ళు నా తింటా ఉంటామమ్మా ఉడుకుడుకంతా. తినండి మా. తాత ఏం తింటున్నావు తాత? అమ్మా బాదుసా, చట్నీ, సాంబార్, బజ్జీ, ఇడ్లీ అంతా పెట్టిండారు మా అమ్మ. కడుపారు పండుగ వారమ్మా, కడుపు నిండి పెట్టిండారు మా అమ్మ. తేజస్విని, థ్యాంక్ యూ సో మచ్ రా. మా ఆశ్రమానికి అన్నదానం చేసిందాక మాకు చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. అవతాతలు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. అదే మాదిరి మాది ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, వేణు వాయిస్ ఎందుకు వస్తూ ఉండలేదు? మా అల్లుడు వాయిస్ అనేసి అంటే అల్లుడు బెంగళూరుకి పోయింటారు, ఊరికి పోయి పూజ చేసుకొని వస్తానని చెప్పేసి ఊరికి ఇప్పుడు వస్తూ ఉంటారు. ఇంకొక వీడియోకి వచ్చేసిందే. దానికి ఈ వీడియోలో వేణు వాయిస్ లేదు. వచ్చినాక కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తారు. వేణు వాయిస్ లేదు అనుకోవద్దంట. ఓకేనా? థ్యాంక్ యూ.